మన హిందూ సాంప్రదాయంలో పండుగలంటే కేవలం క్యాలెండర్‌లో వచ్చే సెలవులు మాత్రమే కాదు. మన జీవితాన్ని ఒకసారి వెనక్కి చూసుకొని మళ్ళీ కొత్తగా మొదలుపెట్టుకునే ఒక గొప్ప అవకాశం. ముఖ్యంగా మహాశివరాత్రి అంటే శివభక్తులందరికీ ఒక బిగ్ ఈవెంట్ లాంటిది. 2026 సంవత్సరంలో వచ్చే ఈ మహాశివరాత్రి మన అందరి జీవితాలలో ఒక పాజిటివ్ చేంజ్ తీసుకురావాలని అందరూ కోరుకుంటారు. సాధారణంగా మనకు లైఫ్‌లో ఎన్నో టెన్షన్స్, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆఫీసుల్లో వర్క్ ప్రెషర్, ఫ్యామిలీలలో చిన్న చిన్న గొడవలు, హెల్త్ ఇష్యూస్ ఇలా ఏదో ఒకటి మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. వీటన్నిటి నుండి బయటపడడానికి, మన మైండ్‌ని రిలాక్స్ చేసుకోవడానికి శివరాత్రి ఒక బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. ఈ ఆర్టికల్‌లో మనం శివరాత్రి రోజు ఏం చేయాలి? శివుడిని ఎలా ప్లీజ్ చేయాలి? ఇంకా మనకు తెలియకుండా మన చుట్టూ ఉండే నెగెటివ్‌ని ఎలా పోగొట్టుకోవాలి అనే విషయాల గురించి చాలా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ముందుగా మనం ఈ రోజులలో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న నరఘోష గురించి మాట్లాడుకోవాలి. ఈ రోజులలో మనం ఎంత కష్టపడి పైకి వచ్చినా మన ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. మనం ఒక మంచి కారు కొన్నా, ఒక మంచి ఇల్లు కట్టుకున్నా లేదా మన పిల్లలు బాగా చదువుకున్నా పక్కన వాళ్ళు చూసి కుళ్ళుకుంటారు. ఇలాంటి జనదృష్టి మన మీద పడటాన్నే నరఘోష అంటారు. ఈ నరఘోష అనేది చాలా డేంజరస్ విషయం. ఇది మనకు కంటికి కనిపించదు, కానీ దీని ఎఫెక్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ నరఘోష వల్ల మనకు తెలియకుండానే ఇంట్లో చిరాకులు మొదలవుతాయి. అనుకున్న పనుల మధ్యలలో ఆగిపోతాయి. ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం మనల్ని వేధిస్తూ ఉంటుంది. సరిగ్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు శివరాత్రి రోజు శివుని పూజించడం ఒక పవర్ఫుల్ రెమెడీ లాంటిది. శివుడు లయకారుడు, అంటే మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు, మన చుట్టూ ఉన్న బ్యాడ్ ఎనర్జీ నాశనం చేస్తాడు అని అర్థం. అందుకే ఈరోజు భక్తితో ఆయనను వేడుకుంటే ఆ నరఘోష మొత్తం పోయి మనకు ఒక ప్రొజెక్షన్ షీల్డ్ లాంటిది ఏర్పడుతుంది. జనం దృష్టి తగిలిన మన లైఫ్లో వస్తున్న అడ్డంకులన్నీ ఈ పూజ వల్ల క్లియర్ అయిపోతాయి. శివరాత్రి రోజు ఉదయాన్నే నిద్ర లేవడం చాలా ముఖ్యం. పొద్దున్నే లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని తలస్నానం చేయాలి. ఈ రోజున మనం చేసే స్నానం కేవలం బాడీని క్లీన్ చేసుకోవడమే కాదు, మనలోని బ్యాడ్ వైబ్స్ని కూడా వదిలించుకోవడానికి కూడా ఒక ప్రాసెస్. స్నానం చేసే నీటిల్లో కొంచెం గంగాజలం లేదా నల్ల నువ్వులు వేసుకుంటే అది మన బాడీని ప్యూరిఫై చేస్తుంది. ఆ తర్వాత ఇంట్లోని పూజ గదిని చక్కగా డెకరేట్ చేసుకోవాలి. మనకు నచ్చిన పువ్వులతో శివుని ఫోటో లేదా చిన్న శివలింగాన్ని పెట్టుకొని పూజకు రెడీ అవ్వాలి. ఈ రోజున ఉపవాసం ఉండడం అనేది ఒక మెయిన్ టాస్క్. చాలామంది ఉపవాసం అంటే ఏమి తినకుండా కడుపు మార్చుకోవడం అనుకుంటారు, కానీ ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండటం అని అసలైన మీనింగ్. రోజంతా దేవుడి నామస్మరణ చేస్తూ ఉండాలి. మీ హెల్త్ కండిషన్ని బట్టి మీరు ఉపవాసం ప్లాన్ చేసుకోండి. పూర్తిగా ఏమి తినకుండా ఉండకపోతే పాలు, పండ్లు లేదా జ్యూస్ తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మన బాడీలోని టాక్సిక్స్ అన్నీ బయటకు పోయి మన డైజెషన్ సిస్టమ్ కూడా క్లీన్ అవుతుంది. ఇది ఒక రకమైన బాడీ టాక్సిక్ లాంటిది. మన బాడీ క్లీన్గా ఉంటేనే మన మైండ్లో పాజిటివ్ థాట్స్ వస్తాయి. శివరాత్రి రోజు అభిషేకం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. గుడికి వెళ్ళి శివలింగానికి పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి వంటి వాటితో అభిషేకం చేయాలి. ప్రతి ఒక్క వస్తువుకి ఒక స్పెషల్ మీనింగ్ ఉంటుంది. పాలు మనకు పీస్ ఆఫ్ మైండ్ ఇస్తాయి. పెరుగు మన హెల్త్ని కాపాడుతుంది. తేనె మన మాటల్లోని తీపిని నింపుతుంది. ఈ వస్తువులతో అభిషేకం చేస్తున్నప్పుడు మన మనసులో ఉన్న కోపం, ఈర్ష్య, అసూయ వంటి నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ ఆ శివుడి పాదాల దగ్గర వదిలేయాలి. అభిషేకం చేస్తున్నప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ ఉండాలి. ఈ మంత్రాన్ని శివ పంచాక్షరి మంత్రం అని కూడా అంటారు. ఈ మంత్రానికి ఒక అద్భుతమైన వైబ్రేషన్ ఉంటుంది. ఇది మన మైండ్ని చాలా కామ్గా ఉంచుతుంది. గుడిలో ఉండే ఆ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ మనకు తెలియకుండానే మన టెన్షన్ని తగ్గిస్తుంది. ఇక శివుడికి అత్యంత ఇష్టమైన మారేడు దళాల గురించి చెప్పుకోవాలి. శివరాత్రి రోజున మారేడు ఆకులతో పూజ చేయడం వల్ల మనం గతంలో చేసిన పాపాలన్నీ క్షమించబడతాయని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ మారేడు ఆకులలో 3 దళాలు కలిసి ఉంటాయి. అవి శివుని 3 కన్నులకు గుర్తు. అలాగే మనలోని ఉన్న 3 రకాల లక్షణాలు, అంటే మంచితనం, కోపం, బద్ధకం వంటి వాటిని కంట్రోల్ చేయడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. ఈ ఆకులతో పూజించడం వల్ల మనలోని అహంకారం తగ్గి మనం
దేవుడికి మరింత దగ్గరవుతాము. ఈ పూజ సమయంలో మీరు బిల్వాష్టకం అనే స్తోత్రాన్ని వింటే మీ మనసుకు చాలా ధైర్యం వస్తుంది. నరఘోష వల్ల వచ్చే డిప్రెషన్ లేదా లేనిపోని భయాల నుండి కూడా మనకు మంచి రిలీఫ్ దొరుకుతుంది. మారేడు ఆకులను శివుడి మీద వేస్తున్నప్పుడు మన లైఫ్లోని ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోవాలని కోరుకోవాలి. శివరాత్రి రాత్రి పూట చేసే జాగారం అనేది అసలైన ఘట్టం. రాత్రంతా నిద్రపోకుండా దేవుడి నామస్మరణ చేయడం అనక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఈరోజు భూమి యొక్క పొజిషన్ వల్ల మన బాడీలోని ఎనర్జీ పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. అందుకే వెన్నుముక్క తిన్నగా ఉంచి కూర్చొని దేవుణ్ణి తలుచుకోవడం వల్ల మనలో ఉన్న పవర్ పెరుగుతుంది. దీనివల్ల మనలో ఏకాగ్రత కూడా పెరుగుతుందని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. రాత్రంతా మేల్కొని ఉండడం అంటే కేవలం టీవీ చూడటమే లేక ఫోన్లో సోషల్ మీడియా వాడటమో కాదు. శివపురాణం వినడం, భజనలు చేయడం లేదా మెడిటేషన్ చేయడం వంటివి చేయాలి. రాత్రి 4 భాగాలుగా అంటే 4 జాములలో 4 సార్లు అభిషేకం చేస్తారు. ఇలా చేయడం వల్ల మన లైఫ్లో ఉండే అన్ని రకాల దోషాలు పోతాయి. ముఖ్యంగా శని ప్రభావం లేదా జాతకంలో ఉండే ఏమైనా నెగిటివ్ ప్లానెటరీ ఎఫెక్షన్స్ ఉంటే అవి కూడా తగ్గిపోతాయి. రాత్రంతా మేల్కొని ఉండడం వల్ల మనలోని ఒక బద్ధకం వదిలిపోయి ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. ఇది మానసిక ఆరోగ్యానికి చాలా సహాయం చేస్తుంది. మహాశివరాత్రి రోజున దాన ధర్మాలు చేయడం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మన దగ్గర ఉన్న దానాన్ని కొంత భాగం పేదవారికి లేదా అవసరమైన వారికి ఇవ్వడం వల్ల మనకు వచ్చే పుణ్యం అంతా ఇంత కాదు. అన్నదానం చేయడం అనేది అన్ని దానాల కన్నా గొప్పదని మనకు పెద్దలు చెప్తుంటారు. ఆకలితో ఉన్న వారికి భోజనం పెడితే ఆ శివుడు సంతోషిస్తాడు. అది మన హిందూ ధర్మం చెప్తున్న సత్యం. అలాగే ఇది చలికాలం ముగిసే టైం కాబట్టి ఎవరైనా పేదవారికి దుప్పట్లు లేదా బట్టలు దానం చేయడం వల్ల మనకు మంచి ఫ్యూచర్ దొరుకుతుంది. మనం ఇతరులకు హెల్ప్ చేస్తున్నప్పుడు మన మైండ్లో ఒక మంచి తెలియని సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఈ సాటిస్ఫాక్షన్నే మనం జీవితంలో ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. ఇతరుల ఆశీస్సులు మన మీద ఉంటే ఏ నరఘోష కూడా మనల్ని ఏమి చేయలేదు. చాలామందికి శివరాత్రి రోజున లింగోద్భవం అంటే ఏంటో స్పష్టంగా తెలియదు. రాత్రి సరిగ్గా 12 గంటల సమయంలో శివుడు ఒక పెద్ద జ్యోతి స్వరూపంలో అంటే ఒక పెద్ద వెలుగులాగా కనిపించాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ టైంలో పూజ చేయడం వల్ల మనకు డైరెక్ట్గా ఆ శివుడు బ్లెస్సింగ్స్ అందుతాయి. ఆ సమయంలో మనం ఏ కోరికలు కోరుకున్నా అది నెరవేరుతుందని గట్టి నమ్మకం. మన మనసులో ఉన్న పర్సనల్ కోరికలను పక్కన పెట్టి లోకమంతా బాగుండాలి, అందరూ హెల్తీగా ఉండాలని కోరుకోవడం వల్ల మనకి ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే శివుడు అందరి క్షేమాన్ని కోరుకునే దేవుడు. ఆ టైంలో చేసే ధ్యానం మరియు మైండ్ని సూపర్ పవర్ఫుల్గా మారుస్తుంది. నేటి కాలంలో మన లైఫ్ స్టైల్ చాలా బిజీగా మారిపోయింది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నుండి చిన్న బిజినెస్ చేసే వరకు అందరికీ స్ట్రెస్లోనే ఉంటున్నారు. ఈ స్ట్రెస్ వల్ల బీపీ, షుగర్ వంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో శివరాత్రి లాంటి పండుగలు మనకు ఒక మెంటల్ బ్రేక్ ఇస్తాయి. శివుడు ఎప్పుడూ మెడిటేషన్లో చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఆయన మనకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే బయట ఎంత గొడవ జరుగుతున్నా, ఎంత కాంపిటీషన్ ఉన్నా మన లోపల మనం ప్రశాంతంగా ఉండాలని. అందుకే ఈ శివరాత్రి రోజున కనీసం 1 గంట సేపు ఏ డిస్టర్బెన్స్ లేకుండా కూర్చొని మెడిటేషన్ చేయండి. మీ శ్వాస మీద కాన్సన్ట్రేషన్ చేయండి. దీనివల్ల మీ ఫోకస్ పెరుగుతుంది మరియు మీ వర్క్ ఎఫిషియన్సీ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే నరఘోష నుండి పర్మనెంట్గా బయటపడడానికి మన ఆలోచన విధానం కూడా మారాలి. ఎదుటివారు మన గురించి ఏమనుకుంటున్నారో అని అనవసరంగా టెన్షన్ పడడం మానేసి మన పని మనం సిన్సియర్గా చేసుకుంటూ పోవాలి. శివరాత్రి రోజున శివుని ప్రార్థిస్తూ నా చుట్టూ ఉన్న నెగిటివ్ని తీసేయు, నాకు పాజిటివ్ ఎనర్జీ ఇవ్వమని అడగాలి. ఈ పూజ వల్ల కలిగే వైబ్రేషన్స్ మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పాలద్రోలుతాయి. ఇంటి గుమ్మానికి కట్టిన తోరణాలు, పూజలో వాడిన దీపాలు మన ఇంట్లోకి వెలుగును మరియు లక్ని తీసుకొస్తాయి. శివనామస్మరణ చేస్తే ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉంటాయి. మన ఇంటిని మనం ఎలా క్లీన్ చేసుకుంటామో ఈ శివరాత్రి రోజు మన మనసును కూడా అలాగే క్లీన్ చేసుకోవాలి. శివరాత్రి రోజున శివాలయ సందర్శనం కూడా ఒక స్పెషల్ ఫీలింగ్ ఇస్తుంది. మన ఊరిలో ఉండే పాత శివాలయకు వెళ్ళడం వల్ల అక్కడ ఆర్కిటెక్చర్ మరియు అక్కడ ఎనర్జీ మనకు చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది.
చాలామంది శివరాత్రి రోజున శ్రీశైలం, కాశీ వంటి ఫేమస్ టెంపుల్స్‌కి వెళ్ళాలని అనుకుంటారు. అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్నదానికంటే ఎంత భక్తితో ఉన్నాం అనేదే ఇంపార్టెంట్. మీ దగ్గరున్న చిన్న గుడికి వెళ్ళినా సరే అక్కడ ప్రశాంతంగా కూర్చొని శివుడిని తలుచుకోండి. ఈ రోజున చేసే భజనలు మరియు కీర్తనలు మనలోని నెగెటివ్ ఆలోచనలను దూరం చేస్తాయి. సంగీతానికి ఉన్న పవర్ మన బాడీలోని సెల్స్‌ని కూడా యాక్టివేట్ చేస్తుంది. శివరాత్రి రోజు పాటించాల్సిన ఇంకో ముఖ్యమైన రూల్ ఏంటంటే ఎవరిని తిట్టకూడదు మరియు అబద్ధాలు ఆడకూడదు. మన మాట తీరు కూడా మన మీద నరఘోష పడడానికి ఒక కారణం అవుతుంది. మనం అహంకారంతో మాట్లాడితే పక్కన వాళ్ళు మనల్ని చూసి అసూయపడతారు. అందుకే ఈ రోజు నుండి మనం అందరితో సాఫ్ట్‌గా మాట్లాడడం నేర్చుకోవాలి. శివుడు ఎలాగైతే గరళాన్ని మింగి లోకాన్ని కాపాడాడో మనం కూడా మనలో ఉన్న కోపాన్ని కంట్రోల్ చేసుకొని అందరికీ మంచి చేయాలి. ఇలా చేయడం వల్ల మన క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది మరియు సొసైటీలో మనకు మంచి పేరు వస్తుంది. 2026 మహాశివరాత్రి మనం చాలా గ్రాండ్‌గా మరియు పద్ధతిగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ రోజు కేవలం ఒక రిచువల్ లాగా కాకుండా మన సోల్‌ని ప్యూరిఫై చేసుకునే ఒక జర్నీ లాగా భావించాలి. శివుడు అంటే కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు. ఆయన ఒక సుప్రీం పవర్. మనలో ఉన్న చెడును చంపి మంచిని పెంచే ఒక ఎనర్జీ సోర్స్. శివరాత్రి రోజు చేసే ప్రతి పని అంటే ఉదయం స్నానం నుండి రాత్రి జాగారం వరకు అన్నీ కూడా మన వెల్ బీయింగ్ కోసమే డిజైన్ చేయబడ్డాయి. మన పెద్దలు చెప్పిన ఈ పద్ధతులన్నీ పాటిస్తూ భక్తితో శివుని నమ్ముకుంటే మన లైఫ్‌లో సక్సెస్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. ఎటువంటి నరఘోష, గ్రహదోషాలు మనల్ని ఏమీ చేయలేవు. ముగింపుగా చెప్పాలంటే శివరాత్రి అనేది మనకు దేవుడిచ్చిన ఒక గిఫ్ట్. ఈ రోజున మనం చేసే ప్రతి పూజ, ప్రతి ప్రార్థన మనల్ని ఒక మెట్టు పైకే తీసుకెళ్తుంది. 2026లో వచ్చే ఈ శివరాత్రి మీ అందరి ఇళ్లలో సంతోషాన్ని, ప్రశాంతతను మరియు ఐశ్వర్యాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. శివనామ స్మరణతో మీ చుట్టూ ఉన్న లోకాన్ని పాజిటివ్‌గా మార్చుకోండి. మీలో ఉన్న భయాన్ని వదిలేయండి. శివుడు మీకు తోడుగా ఉన్నాడని నమ్మండి. అప్పుడు మీ లైఫ్‌లో వచ్చే ఏ ప్రాబ్లమ్ అయినా సరే చిన్నగా కనిపిస్తుంది. శివరాత్రి రోజున మీరు చేసే మంచి పనులు మీ ఫ్యూచర్‌ని అద్భుతంగా మారుస్తాయి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. మీ లైఫ్‌లో అన్ని అడ్డంకులు తొలగిపోయి మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్‌ఫుల్‌గా జరగాలని ఆ శివుణ్ణి ప్రార్థిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.